ఇన్వైట్ చేద్దాం. రాజేష్ రంబాలా గారు, ప్లీజ్ వెల్కమ్. మోస్ట్ వాంటెడ్ పర్సన్ ఆన్ సెట్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాకు తెలుసు. ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా వారికి, ఆర్టిస్టులు చెప్తున్నారండి ఇప్పుడు మీకు. కాదండి, ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా వారికి, ఈరోజు పిలిచిన వెంటనే వచ్చిన మా బాబీ గారు, అంటే ఆయనతోనే వర్క్ చేశానని డైరెక్టర్ గారు వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, కానీ వెళ్ళిన వెంటనే కాదనకుండా వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబీ అన్న మీకు చాలా 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 రుణపడి ఉంటాం. మాట తీయకుండా వచ్చారు కళ్యాణ్ కృష్ణ గారు. ఇంకోటి ఏంటంటే సార్, ఈ సినిమా స్టార్టింగ్కి ఫస్ట్ పోస్టర్ రిలీజ్కి బాబీ గారిని అడిగామండి. ఆ రోజు కూడా చేస్తాను, కాకపోతే ఆ రోజు ఎక్కడ యూఎస్ పని నుండి వెళ్తున్నారని చెప్పేసి ఇంకా మేము కుదరదని నాగు అని చెప్పడం వల్ల లేట్ అయిందండి. అప్పుడు చేయలేకపోయిన దానికి నిన్న మేము అడగంగానే ఫస్ట్ రమ్మని చెప్పి ఆఫీస్కి పిలిపించుకుని నేను వస్తున్నాను, నేను మీ వెనక ఉంటున్నానని చెప్పి ఇంత బాగా మాకు బలంగా నిలబడ్డ బాబీ అన్నకి చాలా చాలా కృతజ్ఞతలండి. కళ్యాణ్ కృష్ణ గారు డైరెక్టర్ గారు ఫోన్ చేసి వస్తానని అడిగితే వద్దు మీరు రావద్దు, నేను వస్తాను ఫంక్షన్కి, మీ ఫంక్షన్ అని చెప్పినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరిద్దరు బిగ్ డైరెక్టర్స్ అయ్యండి ఈరోజు మమ్మల్ని పెద్ద మనసు చేసుకుని వచ్చి ఆశీర్వదించినందుకండి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ అండి. ఇంకోటి ఏంటంటే సార్, ఈ సినిమాకి స్టార్టింగ్ డే ప్రొడ్యూసర్గా వెన్నపూస రమణారెడ్డి గారు కథ చెప్పినప్పుడు ఓన్లీ మీరు నెక్స్ట్ ఆఫీస్ ఎప్పుడు తీసుకుంటారని అడిగారండి. ఈ కథ స్టార్ట్ అవ్వడానికి కారణం ఓన్లీ కాఫీ షాప్ అండి. కాఫీ షాప్లో నేను లేనండి, ఆయన డైరెక్టర్ గారు వెళ్ళి చెప్పారండి. వచ్చిన ఆఫీస్ తీసిచ్చారండి మాకంతే. ఆయన ఎప్పుడు ఏ రోజు లొకేషన్లో ఏం కావాలో ఏది లోటు లేకుండా ఈరోజు ప్రాజెక్ట్కి అండగా నిలబడ్డందుకు వెన్నపూస రమణారెడ్డి గారికి కృతజ్ఞతలండి. ప్రతి ఒక్కరూ మన ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఆర్టిస్టు అండి ఏ రోజు కూడా టైమింగ్ పరంగా కానీ మాకు ప్రతి దానికి సహకరించారండి. 1.5 కాల్ షీట్ అవుతుందంటే నైట్ 12 అవుతుంది 2 అవుతుందన్నా కూడా ఎవ్వరూ కూడా ఏ రోజు కూడా చేయము, మేము రాము అనేది లేకుండా మా అనన్య గారు కానివ్వండి, రవితేజ గారు కానివ్వండి, ముఖ్యంగా ప్రతి ఆర్టిస్ట్ నాగమహేష్ గారి దగ్గర నుంచి రామనారెడ్డి గారు మాకు సహకరించిన ప్రతి ఒక్కరూ, నవీన్ గారు కానివ్వండి, అనీష్ కుర్వెల్లా గారు కానివ్వండి, ప్రభావతి గారు, ప్లస్ ఈరోజు ఈ పొజిషన్లో సినిమా నిలబెట్టడానికి డైరెక్టర్ గారు ఎంత కష్టపడారో డైరెక్టర్ గారికి అంత సపోర్టు చేసిన ప్రతి ఒక్కరికి, శశి గారికి, మాకు ఈరోజు ఇంత బాధ్యతగా బలంగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలండి. మేము షూటింగ్ చేస్తుంది 8 రోజులు నైట్ షూటింగ్లు చేస్తున్నామండి. నైట్ షూటింగ్లు చేస్తున్నప్పుడు అనన్య గారు అయితే ఒకరోజు మధ్యాహ్నం 2 నుంచి మార్నింగ్ 6 వరకు చేయాలండి. ఆవిడకి ఒంట్లో బాగోలేదు, రాలేను అనే పరిస్థితి నుంచి డైరెక్టర్ గారు ఒకరోజు షూటింగ్ ఆపేద్దామంటే నేను చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు, మీకు షూటింగ్ ఆగితే ఇంత లాస్ వస్తుంది కదని చెప్పేసి ఆ రోజు కూడా మాకు బలంగా ఆర్టిస్టులు అందరూ, అంటే ఈ సినిమా ఎక్కడ ఒక్కరోజు కూడా మేము ప్రొలాంగ్ చేయకుండా ముందుకు చేయడానికి కారణం ఏంటంటే ప్రతి ఆర్టిస్టు మాకు, ప్రతి టెక్నీషియన్, కెమెరామెన్ గారు కానివ్వండి, మల్లి గారు, ఏటర్ అవినాష్ గారు అండి, ప్రతి ఒక్కరు పేరున మాకు ఆర్ట్ డైరెక్టర్ సురేష్, బేబీ సినిమా చేస్తున్న సురేష్ గారు అండి, మాకు ఏ రోజు కూడా సెట్లో లేకపోయినా సరే ప్రోగ్రామ్ ఏది అప్సెట్ కాకుండా చేశారు. ప్రతి ఒక్కరికి పేరున ఈ సినిమాకి ఎడిటింగ్ పరంగా హెల్ప్ చేసిన మాకు నైట్లు మాలిక్ ఎప్పుడు ఏ రోజు కూడా మెయిన్ ఎడిటర్ అవినాష్ గారు లేకపోయినా సరే ఆయన దగ్గరుండి మీకు ఏం కావాలి డైరెక్టర్ గారు కానీ ప్రతిదీ మాకు ఇంత బాధ్యతగా ముందుకు తీసుకొచ్చారండి. రాత్రి కూడా 4 గంటల వరకు వర్క్ చేసుకుని డైరెక్టర్ గారు మళ్ళీ పొద్దున్నే వచ్చేసి క్యూబ్కి వెళ్ళి చెక్ చేసుకుని, ఈ సినిమాకి ఒక బలం ఏంటంటే అండి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూస్తారో అంత బలంగా ప్రొడ్యూసర్ కథ నమ్మి చేశారండి. ఈ సినిమాకి ఇంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలోని కథ తెలుసుకోవాలి అని అంటే మనం థియేటర్కి వెళ్ళి December 25th సినిమా చూడాలి. సినిమా వెనక కథ తెలుసుకోవాలంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని పిలవాలి.